హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి బీరకాయ ఎగ్ ఫ్రై. ఈ బీరకాయ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయలు వేసేయాలి. బీరకాయలు తీసుకునేటప్పుడు లేత బీరకాయలు తీసుకోవాలి. అలా తీసుకుంటే చాలా బాగా వేగుతుంది, చాలా బాగుంటుంది. బీరకాయ కట్ చేసినప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలా చేయడం వలన తొందరగా వేగుతుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బీరకాయ అనేది పంటికి తగలదు. బీరకాయ కట్ చేసే ముందు ఏం చేస్తారంటే టేస్ట్ చూడండి. బీరకాయ చేదు ఉందా లేదా అని చూసుకోవాలి. కొన్ని బీరకాయలు చేదుంటాయి. చేదున్న బీరకాయలు తీసుకుంటే కూరంతా పాడైపోతుంది. అందుకని ఒక ముక్కను నోట్లో వేసుకొని చేదు ఉందో లేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలి. చేదు లేదు అనుకుంటే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేదు ఉందనుకుంటే అది తీసి పక్కన పెట్టేయాలి. ఇలా బీరకాయలు వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కారం వేశాక కూర అడుగంటుతుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కలుపుకొని అలా చేయాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఇష్టం, ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఎగ్స్ తీసుకుని అవి పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు ఎల్లోని డిస్టర్బ్ చేసేయండి. మీకు ఉడికేటప్పుడు ఆమ్లెట్లా బాయిల్ అవుతుంది. అప్పుడు మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు సన్నటి సెగ మీద చిన్న మంట మీద ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ వేగనివ్వాలి. అలాగే అలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టి తీసి ఇలా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత బీరకాయ గుడ్డు ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే అండి. ఈ కర్రీని పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.